ప్రైజ్ ద లార్డ్. ఆరాధ్యనీయుడు, పూజార్హుడు, నిరంతర స్తోత్రార్హుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి నిర్లక్ష్యము లేకుండా ఉత్సాహ గానము చేయుచు సిద్ధపడి ఆయన సన్నిధికి సమీపించి ఆరాధించాలని కోరుతున్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఇది దేవుని యొక్క మనస్సులో ఉన్న తన బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన ప్రేమపూర్వితమైనటువంటి మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఆనందింపజేసేదను అనగా వారు ఎవరు అంటే ప్రార్థనా మందిరములో ప్రవేశించువారు, ప్రార్థనా మందిరమునకు వచ్చువారు, ప్రార్థనా మందిరములో ఆయన సన్నిధిని ఆరాధించుటకు, ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆయన మాటలు వినుటకు, ధ్యానించుటకు ఎవరైతే ఆశించి ఆయన సన్నిధికి వస్తారో వారందరినీ కూడా ఆయన ఆనందింపజేసే దేవుడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టక, దేవుని మందిరానికి దూరము కాక, దేవుని మందిరానికి వేగరమే పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఆయనను ఆరాధించు, ఆయన కొనియాడే ప్రజలను ఆయన ఆనందింపజేస్తాడు. అనగా ప్రార్థనా మందిరములో మనకు దేవుడు ఇచ్చే ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందము ఎవ్వరూ తీసివేయలేంది, ఎక్కడా సంపాదించుకోలేంది, ఎవరూ కూడా మనకు పంచి ఇవ్వలేనిది. అట్టి శ్రేష్టమైన ఆనందం దేవుని మందిరంలో తప్ప మరెక్కడా దొరకదు. కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించువారు ఆయన సన్నిధికి ఆసక్తిగా సమీపించండి. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో ప్రభువుని ఆరాధించండి. నమ్మకమైన దేవుడు తనను ఆరాధించు ప్రజలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయవాడు. తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు కనుక ఆయనని ఆరాధించు ప్రజలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. నిశ్చయంగా దేవుని యొక్క శాశ్వతమైన కృప తన ప్రజలకు అనుగ్రహించి నిత్య మహిమ కొరకు వారిని సిద్ధపరుస్తాడు. ఆయన ప్రార్థనా మందిరమును నిర్లక్ష్యం చేయక సమయము కంటే ముందుగానే వెళ్ళి ముందు వరుసలో కూర్చోండి, చప్పట్లు కొడుతూ పాటలు పాడి ప్రభుని ఆరాధించి పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతించి చక్కటి సాక్షిగా ప్రభు సన్నిధిలో నిలబడి తోటి వారిని ప్రేమతో పలకరించి దేవుని వాక్యమును శ్రద్ధగా విని చక్కటి తీర్మానం చేసుకుని దేవుని సముఖములో నిన్ను నీవు కానుకగా సమర్పించుకొని దేవునిలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ఆధ్యాత్మికమైన కార్యము నీలో జరిగినప్పుడు నిశ్చయంగా నీవును నీ ఇంటి వారును దేవుని మందిరములో దేవుడు అనుగ్రహించే ఆనందమును పొందుకొని ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. ఆ రీతిగా జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడువైన మా తండ్రి, మహాగణుడువైన దేవానికి స్తోత్రం. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేసేదనని చెప్పిన మా తండ్రి, నీ మందిరమునకు ఆసక్తిగా వచ్చి మీ సన్నిధిని ఆరాధించే ప్రతి బిడ్డని కూడా ఆనందింపచేయండి. వారి దుఃఖమును సంతోషంగా మార్చండి, కలవరాలన్నిటిలోంచి విడిపించండి, బలహీనతలను బాధలను వెళ్ళగొట్టి మీ గాయాలలో ఉన్న స్వస్థతను అనుగ్రహించండి. మీ దీవెనలతో నింపండి నాయన. నిర్లక్ష్య స్వభావమును, భయము లేని స్వభావమును విడిచిపెట్టినట్లు సహాయం చేయండి. మందిరానికి రానియకుండా అడ్డగించే దురాత్మలను మీరు బంధించండి. నీ ప్రజలను చేపట్టి నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.